ఉండవచ్చు. అయితే నేను కూడా ఇతరుల పట్ల అది ఆచరించను. ఇది నిజమైన ఆచరణ, అదే ధర్మం. ఇంకా అంతకన్నా ధర్మం ఇంకొకటి ఉండదు. మహానుభావుడు భీష్ముడు కనుకనే శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కారిపోయినా, కృష్ణ ఇప్పుడు నేనేం చెప్పగలనయ్యా, ఇంతకాలం నుంచి అంపశయ్య మీద పడిపోయి ఉన్నాను, శరీరం అంతా క్లేశంతో ఉంది, నోరు ఎండిపోయింది, ఇప్పుడు జ్ఞాపకం రావడమే గొప్ప, ఇప్పుడు నేను ధర్మరాజు గారికి ధర్మం చెప్పనా అంటే, ఒక మహాత్ముడు శరీరంతో ఉంటే లోకానికి జరిగేటటువంటి పరమ ప్రయోజనం ధర్మం అందడం. నేను నీకు శక్తినిస్తున్నాను, నీ వాక్కుల ద్వారానే అందాలి ధర్మం అంటే, అంపశయ్య మీద పడుకుని కూడా ధర్మ ప్రవచనం చేసి శరీరం విడిచిపెట్టినవాడు భీష్ముడు. ధర్మాన్ని ప్రబోధించడానికి ప్రవచనానికి ఎంత శక్తి ఉందో రామాయణ